మనిషి జీవనానికి అవసరమైన సకల వనరులతో, ఏర్పాట్లతో నిర్మితమైన ఈ సృష్టి తనంతట తాను నిర్మితమైందా? దీనిని సృష్టించిన సృష్టికర్త ఎవరూ లేరా? ఎంత విడ్డూరం! కుండ ఉంది అంటే దానిని చేసిన కుమ్మరి ఉన్నాడు. చక్కని భవంతి ఉంది అంటే దానిని నిర్మించిన మేస్త్రి ఉన్నాడు. అలాగే సృష్టి ఉంది అంటే దానిని నిర్మించిన సృష్టికర్త ఉన్నాడు అని అర్థం. భూమికి సూర్యునికి మధ్య దూరం కొంచెం ఎక్కువైతే భూమి మంచులా గడ్డకట్టుకుపోతుంది. ఆ దూరమే కొంచెం తక్కువైతే భూమి కాలి బూడిదైపోతుంది. సరిగ్గా భూమి ఎంత దూరం ఉంటే భూమి మీద ప్రాణకోటి బతకడానికి వీలవుతుందో, ఋతువులు ఏర్పడడానికి అవకాశం ఉందో ఆ విధంగా ఏర్పాటు చేయబడింది. ఇవి ఇలా యాదృచ్ఛికంగా అనుకోకుండా ఏర్పడినాయా? ఇంకో సంగతి ఆలోచిద్దాం.